హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మార్నింగ్ 10 టు ఈవినింగ్ వరకైతే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే నచ్చుతుంది. మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇదైతే మార్నింగు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని, క్లీన్ చేసేసుకొని, పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది మండే రోజు వ్లాగ్. మండే అంటే చాలా స్పెషల్ నాకైతే. మంచిగా పూజ చేసేసుకున్నాను. పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఇక్కడైతే ఉప్మా చేసేసుకుంటున్నాను. మొన్న ప్రిపేర్ చేసుకున్నాను కదా బియ్యం రవ్వ ఉప్మా, అదైతే ఈరోజు చేసుకుంటున్నాను. ఈరోజు ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానన్నాను కదా, చూసేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసుకొని, వెల్లుల్లి, పల్లీలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఈ ఉప్మా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరికైతే అలవాటు చేసుకోవడము. ఊర్లో ఉండే వాళ్ళైతే ఇంకెక్కువగా తింటూ ఉంటారు దీనిని. నేనైతే ఒక 4 గ్లాసెస్ వరకు రవ్వనైతే తీసుకున్నాను. 4 గ్లాసెస్కి మనము ఒక గ్లాస్కి 1.5 వరకు వాటర్ వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసేసుకున్నా అంత ఉడికిపోదు, అంటే మెత్తగా ఉడికిపోతుంది, పొడి పొడిగా రాకుండా. దీనిని మనము మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో, అప్పుడే మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మనము ఇంకొక సైడు వాటర్ అయితే పెట్టేసుకోవాలి. చెప్పాను కదా, వాటరు ఒక గ్లాసు రవ్వకి 1.5 వరకు వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే ఒక 5 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే వేసేసుకున్నాను. వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని, వాటర్ మరిగిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసేసుకోవాలి. అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఎప్పుడు మనము తినే గోధుమ రవ్వ కాకుండా ఒకసారి బియ్యం రవ్వతో కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని మనం చేసేసుకోవచ్చు ఈజీగా. నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలో దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు మనము స్టవ్ని తక్కువ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. స్లోగా ఉడుకుతుంది, ఇది ఉడకడానికి టైం పడుతుంది. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనైతే బయటికి వెళ్ళాల్సి ఉంది. బాబుకి అయితే చాలా ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఫాస్ట్గా అయితే తినేస్తున్నాము. ఇప్పుడు పిల్లలకి ఇంకా ఇంట్లో అందరికైతే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఒక్కరికి వచ్చిందంటే చాలు ఇంట్లో అందరికీ అటాక్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా బాబుకైతే చాలా ఎక్కువగా ఉంది ఫీవరు. దానితో ఎక్కువగా లెగ్ పెయిన్స్ అని అంటుండు. అందుకనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము. డాక్టర్ కూడా వైరల్ ఫీవరే, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పింది. ఇప్పుడు సీజన్ కదా, ఫీవర్స్ వచ్చే టైము. కొంచెం హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఇంకా వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే హాట్ వాటర్ తాగాలి. కొంచెం జలుబైనప్పుడు మనము సూప్స్ అవి తీసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, తొందరగా కూడా తగ్గిపోతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉంటే కొంచెం ఫీవర్స్ రాకుండా ఉంటుంది. ఒక్కరోజు ఫీవర్ వస్తే చాలు, 4 డేస్ అయినా మనము మళ్ళీ సెట్ అవ్వదు, హెల్త్ చాలా సిక్ అయిపోతాం కదా. అందుకనేసి ముందు జాగ్రత్తగా మనం కొంచెం కేర్ చేసేసుకుంటే బెటరు. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బోడ కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను, అంటే చారే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ చేసుకున్నంత ఎక్కువగా లేవు, కొద్దిగా ఉంటే వీటిని అయితే చారు పెడదామనేసి కట్ చేస్తున్నాను. ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చాడు ఊర్లో నుండి, అయితే కొన్ని ఉన్నాయి. వీటిని అయితే చారు అయితే చేసేస్తున్నాను. ఇవి ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. కంపల్సరీ మనం ఒక్కసారైనా వీటిని తినాలని అంటారు ఈ సీజన్లో. ఎప్పుడు పడితే అప్పుడైతే ఈ బోడ కాకరకాయలు దొరికాయి కదా, దొరికినప్పుడు కొంచెం మార్కెట్లో ఎక్కువ రేటే ఉంటాయి, అయినా కూడా తెచ్చేసుకొని కుక్ చేసేసుకోండి. చారులో వేయడానికైతే నువ్వుల్ని ఫ్రై చేసేసుకున్నాను, కానీ కొంచెం మెత్తగా అయిపోయాయి. వేడి మీద గ్రైండ్ చేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత చేస్తే మంచిగా పొడి పొడిగా వచ్చేసేది, కానీ చారులో వేయడానికే కదా అనేసి ఇక లైట్ తీసేసుకున్నాను. ఇక్కడైతే చారు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ చారు అంటే చెప్పండి.
ఇంకా మనకి ఆ కాకరకాయ చేదొస్తుంది కానీ ఇదైతే అస్సలు చేదు రాదు. టేస్ట్ బావుంటుంది. కుకింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం అయితే రెస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ నుండి పనులతోనే అయిపోయింది. మండే రోజైతే ఇంకా ఎక్కువ పనులైతే ఉంటాయి నాకైతే. అందుకే పనులు కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా రెస్ట్ అనేది ఉండదు. అందుకనేసి లంచ్ చేశాక కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా పనులనైతే చేసేసుకోవాలి. నేను ఈ కర్రీ ఏం డీప్‌గా చూపిస్తలేను. మామూలుగా మనం కాకరకాయ చారు ఏ విధంగా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా మెంతి పౌడర్ కూడా వేసేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కాకరకాయలు వేసేసుకొని మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత చారును వేసేసుకొని ఉప్పు, కారము, ధనియా పౌడరు, కొద్దిగా కొత్తిమీర ఆకు ఇంకా వేసేసుకొని మనము మరిగించుకోవడమే. ఇది కాస్త మరిగిన తర్వాత అప్పుడు నువ్వుల పౌడర్‌ని యాడ్ చేసేసుకోవాలి. బావుంటుంది టేస్ట్. కొద్దిగా బెల్లం వేసేసుకుంటే పులుపు ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇక్కడైతే చారు చాలా తొందరగానే మరిగిపోయింది. ఇంకా కర్రీనైతే ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఇంకా లంచ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడైతే ఈవినింగ్ గిన్నెలు చూసారా ఎన్నున్నాయో అసలు. ఈ గిన్నెలు తోమిన తర్వాత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తది. హమ్మయ్య! పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనేసి అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే టీ అయితే పెట్టేశాను. ఈరోజు మా అమ్మ వచ్చింది. ఇంకా ఇద్దరికైతే టీ అయితే పెట్టేశాను. ఇంకా కొన్ని రోజులైతే రెస్ట్ తీసుకోవచ్చు. అమ్మ ఉంటది కాబట్టి చేసేస్తుంది. ఇక్కడ మంచిగా టీ తాగేసేసి ఇంకా అమ్మ తీసుకొచ్చినవి అయితే సర్దుకొని పెట్టేసుకున్నాను. ఊరు నుండి వస్తూ కొన్ని ఆనియన్స్ అయితే తీసుకొచ్చింది. మనకైతే ఆనియన్స్ దొరకవు కదా! అంటే వైట్‌వి దొరకవు కదా! రెడ్ కలర్‌లోవి అయితే ఫుల్ ఉంటాయి. మాకంత ఇష్టం ఉండవు రెడ్ కలర్‌వి. అవి కర్రీలో వేసినా కూడా అంత బాగా కుక్ అవ్వవు. అందుకే నాకంత కొనుక్కోవాలనిపించదు. ఇక్కడ రెడ్‌వి, వైట్‌వి అయితే మంచిగా తొందరగా ఉడికిపోతుంది. ఇంకా ఎగ్ కర్రీలో అయితే వైట్‌వి ఏస్తే చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదే మనం రెడ్‌వి ఏస్తేనైతే అస్సలు ఉడకదు. మొత్తం ఆనియన్ లాగానే టేస్ట్ వస్తుంది. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇదైతే తోటకూర అంట. కొంచెం ఇంట్లో ఉంటే తీసుకొచ్చింది. చాలా ఫ్రెష్‌గా ఉంది చూసారా మంచిగా. ఊర్లో పండించిన కూరగాయలైతే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము అక్కడ కర్రీస్ అంటే. ఇంకా ఇక్కడ మనం ఎంత రేట్లు పెట్టి తీసుకున్నా కూడా అంత టేస్ట్ అయితే రావు. అందుకే కంపల్సరీ ఊరు నుండి వస్తే ఈ సీజన్‌లో మాత్రం ఎక్కువగా కూరగాయలు దొరుకుతూ ఉంటాయి. సమ్మర్‌లో అంతగా ఉండవు కానీ ఈ ఆనియన్స్‌నైతే కింద పెట్టేసుకున్నాను, సర్దేసుకున్నాను. ఇంకా వంకాయలైతే అమ్మ వాళ్ళ చెట్టుకే ఉంటే కట్ చేసుకొని తెచ్చింది. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చూసారా? ఇంకా ఒక 2, 3 నిమ్మకాయలు ఉంటే వాటిని కూడా ఒక బాక్స్‌లో వేసేసుకున్నాను. తొందరగా పాడైపోవు. ఇంకా కొంచెం గోధుమ పిండి కూడా తెచ్చేస్తే బాక్స్‌లో వేసేసుకున్నాను. ఈరోజు వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.